హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి బుక్స్కి కవర్స్ వేస్తున్నాను. ఇంకా కొన్ని బుక్స్ అయితే అలానే ఉండిపోయాయి. దాని కొరకు ఈ బుక్స్ వేయడము ½ అవర్ పైనే పట్టింది. కాకపోతే మీకు తొందరగా చూపిస్తున్నాను. ఇంకా కొన్ని బుక్స్కి అట్టలు వేసేటివి ఉన్నాయి. కాకపోతే వీళ్ళిద్దరి ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. ఇంకా అన్నీ వేయాల్సిందే అనేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను. నేను మీతో నిన్న విషయం షేర్ చేశాను నా బ్లాగ్లో. పేరు చెప్పడం లేదు, నాకెందుకు అంటున్నారు. మళ్ళీ ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, ఎవరు వాళ్ళు అనేసి. నాకు తెలిసినంత వరకు మీ అందరికీ కూడా తెలుసు ఎవరంటే కొంచెం ఆలోచించండి. అలాగే నా ఛానల్ 1 ఇయర్ బ్యాక్ కాదు, ఒక 3 ఇయర్స్ బ్యాక్ మంచిగా డెవలప్ అయిన ఛానల్, వ్యూస్ కూడా మంచిగా వచ్చేది. అలాంటి ఛానల్ని వాళ్ళు పోగొట్టేశారంటే ఇంకా నేను ఎందుకు మాట్లాడకుండా ఉండాలి చెప్పండి. ఇంకా 2 ఇయర్స్ అయితే వెయిట్ చేశాను. నేను ఏదన్నా కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి అనుకుంటే అప్పుడే చేసేదాన్ని. ఇంకా నాకు ఇదల్లా సెట్ కాదులే అనేసి వదిలేశాను. కాకపోతే మళ్ళీ స్టార్ట్ చేసి కూడా 6 మంత్స్ అవుతుంది, 7 మంత్స్ అవుతుంది. ఇంకా అప్పటి నుంచి నేను వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను, షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాను. మళ్ళీ అప్పుడు మంచిగా గ్రో అయిన ఛానల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు 7 మంత్స్ నుంచి మళ్ళీ నేను డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాను. మళ్ళీ ఇది కొత్తగా 30 lakhs షార్ట్స్ వ్యూ రావాలి. ఇవంతా ఎవరు చెప్పిన పని. వాళ్ళేమో మామూలుగా ఒక రైట్ ఇచ్చి ఉంటే కూడా బాగుండేది. 3 strikes వేసేసి నా ఛానల్ను ఇలా చేయడం వల్ల నాకు చాలా బాధ అయితే వేస్తుంది. ఇప్పుడు ఉంటే నేను కూడా ఒక ఫేస్ షో అయితే కూడా కొంచెం కనిపెట్టేటట్టు ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు కదండి. సబ్స్క్రైబర్స్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు. అదే నా ఫస్ట్ సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా ఉండేవాళ్ళు అంటే అసలు నిజంగా ఏదైనా బ్లాగ్ వస్తే ఓపెన్ చేసి చూసి మంచిగా కామెంట్ పెట్టేవారు. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. ఎంతన్నా బాధ కలుగుతుంది కదా. దాని కొరకు ఇంకా నా చిన్న ప్లాన్స్ ఇవేనండి. మా ఇంటి దగ్గర చాలా వరకు ప్లాన్స్ అనేటివి ఉండేటివి. ఇప్పుడు ఇక్కడ న్యూ జాయిన్ అయినా కదా, కొత్త ఇంట్లో జాయిన్ అయినాము. జాయిన్ అంటే స్కూల్లో జాయిన్ కాదు, ఇంట్లో. ఇది రెంట్ది వెళ్ళండి. దాని కొరకు ఇంకా ఇక్కడ ప్లాన్స్ పెట్టుకోవడానికి అంత అవైలబుల్ లేదు కాబట్టి నేను కొన్ని పెట్టేసుకున్నాను. గోంగూర చట్నీ ప్రిపేర్ చేద్దాము, ఇంకా అదొక్కటి మిగిలిపోయింది. అందుకనేసి అంత చిన్న గోంగూర అయితే ఉంది కొంచెము. ఇంకా వెజిటేబుల్స్ అవల్లా తెచ్చారు. ఇవాళ నేను సెట్ చేసేసుకుంటూ ఉన్నానన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా తన వైఫ్ వచ్చేసి 3 ఇయర్స్ నుంచి వాళ్ళు నా ఛానల్ ఇలా పోగొట్టినప్పటి నుంచి, ఇంకా దానికన్నా ముందు నుంచి వీళ్ళకు కొన్ని అండర్స్టాండింగ్స్ అనేటివి సరిగ్గా లేవు. మేము అప్పట్లో అనుకునే వాళ్ళము ఎవరైతే వైఫ్ ఉన్నారో ఆ అక్క ఏదో ఒక విషయంలో సార్ట్ అవుట్ చేసేసుకొని మంచిగా పిల్లలు ఉన్నారు, బాగా బ్రతకాల్సింది, ఎవరు చేయరు తప్పులు అని అనుకున్నాము. కానీ అక్క చేసింది బెస్ట్. తను ఇప్పటికీ ఇండిపెండెంట్గా లైఫ్ మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. తినేమో ఇంకొకరు అలాగ 5-6 మెంబర్స్ని అయితే మార్చాడు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెళ్ళి చేసుకుంటున్నా అని కూడా అంటున్నాడు. ఇంకా తిను కూడా ఎక్కువ రోజులు ఉండదు అనేసి నా ఒపీనియన్. ఎందుకంటే ఫస్ట్ వైఫ్ని వదిలిపెట్టి వేరే వాళ్ళను ఇలా ఒకవేళ మనము ఎవరన్నా సరే ఉండే వాళ్ళైతే డిసిజన్ అస్సలు పిల్లల కోసం అనేసి చాలా వరకు స్ట్రగుల్ చేసి ఆ రిలేషన్లోనే ఉండే వాళ్ళేమో అనుకుంటూ ఉంటాను. తిని తీసుకున్న డిసిజన్ మంచిగా నిజంగా తినతో ఉన్నా కూడా ఉండలేరు, అలా చేస్తాడు అంత తిక్క పనులల్లా. తిను ఇలా డివోర్స్ తీసుకొని తన పిల్లలతో హ్యాపీగా ఉండడమే బెస్ట్ అనిపించింది నాకు ఈ రోజుకి. ఎందుకు అంటే కుక్క తోక వంకర అని ఊరికనే పెద్దవాళ్ళు చెప్పలేదు. నిజంగా కుక్క తోక ఏదైతే ఉంటుందో మీరు ఎన్నిసార్లు ట్రై చేయండి బాగా స్ట్రైట్గా పెట్టాలనేసి, ఎన్ని కట్టలన్నా కట్టండి కానీ అది వంకరగానే ఉంటుంది. అలాగే మనిషి బుద్ధి కూడా అంతే. ఎప్పుడు మారుతుంది అని అనుకోవడం తప్పు. తన బుద్ధి
ఎప్పుడు ఒకేలాగానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి గోంగూర చట్నీ, టమాటోస్ కట్ చేసేసుకొని టమాటో చారు చేశాను. ఇది నా న్యూ కడాయి, సూపర్గా ఉంది. నాకు భలే నచ్చింది. మీరు ఎవరన్నా సరే కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నిన్న చాలా వరకు అయితే కామెంట్స్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నా వ్లాగ్స్ ఎప్పుడు డైలీ 12కి అయితే నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. టైమింగ్ సెట్ అయిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లేకపోతే ఇంకా నేను వాళ్ళ గురించి షేర్ చేస్తూ ఉంటాను, ఓకేనా. సో నాకు జరిగిన ఇన్సిడెంట్స్ కానివ్వండి, నా ఛానల్ ఎలా గ్రో అయ్యింది, ఒకప్పుడు ఎలా ఉండేది, అన్నీ ఇంకా A to Z మీతో షేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇక్కడ నా టమాటోస్ అయితే బాగా బాయిల్ అయిపోయాయి. ఇంకా నేను వంటలు వాష్ చేయాలి. చాలా వరకు అయితే పని అయితే ఉంది. ఈ పని మొత్తం 1 hour పడుతుంది. వాష్ చేసేసుకోవాలి, వంట చేసేయాలి. ఇంకా పిల్లలు తినడానికి వస్తారు. అక్క ఏమో మంచిగా హ్యాపీగా తన పిల్లలతో తను కూడా మంచిగా లైఫ్ లీడ్ చేయాలి. ఎవరన్నా మంచిగా పార్ట్నర్ ఉంటే తను కూడా మ్యారేజ్ చేసుకుంటే బాగుండు. ఎందుకంటే ఒక్కరు ఉంటారులేండి, ఒక వయసు వరకు బాగా చేసుకుని తినడానికైతే ఉంటుంది. ఆ తర్వాత ఏదన్నా హెల్త్ బాగోలేకపోయినా తన క్షేమాలు ఏమంటారు అవి హెల్త్ పరంగా కానివ్వండి, మంచి చెడు చూసుకునే వాళ్ళు ఒకరు ఉంటే తోడు అది హ్యాపీగా ఉంటుంది. తను కూడా లైఫ్లో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఏదన్నా డిసిజన్ తీసుకుంటే బాగుండు. తిన హస్బెండ్ అయితే పెద్ద వేస్ట్. తనని ఏదో ఒకటి చెప్పి బ్రతిమాలి ఏదో ఒకటి చేసుకుని సార్ట్అవుట్ చేసుకుని మంచిగా 2 పిల్లలు ఉన్నారు. అలా లేకుండా ఎప్పుడు ఆమెతో 6 months ఉన్నాను, ఈమెతో 1 year అవుతుంది, మీతో చెప్పలేదు, ఇప్పుడు పెళ్ళి తోలు అంటారు. మళ్ళీ వచ్చేసి ఏదో ఒక వీడియోలో అయితే ఇది వెళ్ళిపోయింది అనేసి మంచిగా ఒక వ్లాగ్ వచ్చేస్తుంది. ఇంకా మనం అందరము కనెక్ట్ అయిన వాళ్ళము అంత తిక్కదానిలాగా ఇంకా మనం వెనక్కి వచ్చేయాల్సిందే. ఇంకా టమాటో చారు అయితే సూపర్ రెడీ అయిపోయింది. ఆయిల్లో తర్వాత వేసేసుకుంటున్నాను. ఎంత హ్యాపీగా ఉంది కొత్త కడాయి పెట్టినందుకు. దీంట్లో వచ్చేసి ఇంకా మీకు కనిపిస్తూనే ఉంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు, పేస్ట్ లాగా చేసేసా. ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఇంకా మినప్పాలు, కరివేపాకు, రెడ్ మిర్చి, కొంచెం పసుపు, కొంచెం కారము, కొంచెం ఉప్పు వేసేసి ఇంకా ఇలా నేను చేసేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on వంట అయితే డన్ అయిపోయింది. గోంగూర చట్నీ, రైస్, టమాటో చారు అయితే ఈరోజుకి ఆఫ్టర్నూన్ లంచ్. అలాగే పిల్లలు వచ్చినాక ఎగ్ ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తాను. ఇంకా మొత్తానికైతే అంట్లు వాష్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ పిల్లలు వచ్చేంత వరకు నీట్ అండ్ క్లీన్గా అయితే పెట్టేసుకుంటాను అన్నమాట. ఇంకా మీకు ఒక లైక్ అడుగుతున్నాను, తప్పకుండా ఎప్పుడు అడగలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే అడిగాను కాబట్టి ఈసారి లైక్ చేయడం మర్చిపోవద్దు తప్పకుండా. ఇంకా చూసేసేయండి నా కిచెన్ రూమ్ ఎంత మెస్సీగా ఉంది కదా. ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్గా వర్కౌట్ చేసేస్తున్నాను. నేను రెసిపీస్ మీతో షేర్ చేసుకోవాలి. నాకు ఫేవరెట్ ఫుడ్ అయితే ఈరోజు అరేంజ్ చేసేసుకున్నాను అన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ బాదం పొద్దున నానబెట్టేశాను. ఇంక నా హబ్బీ వచ్చేసారు ఆఫ్టర్నూను, కొంచెం తొందరగానే వచ్చేసారు. బట్టలు అయితే వాష్ చేసేసుకొని
ఇలా ఆరబెట్టేసుకున్నానన్నమాట. ఇంకా వాషింగ్ మిషన్లో చెప్పాను కదా, అప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. అది ఫస్ట్ టైం అయితే ఆరబెట్టేసుకున్నాను. సెకండ్ టైం వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. మళ్ళీ వాటర్ అయితే తీసుకుంటుంది. ఆనియన్స్ కేజీ, ఒకటి లావుగా ఒకటి సన్నగా. నా కిచెన్ చూడండి ఎంత నీట్ అండ్ క్లీన్గా అయిపోయిందో చూడండి. అస్సలు అంట్లో అవి మొత్తం అర్ధగంట పడుతుంది. ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఓకేనా ఫ్రెండ్స్. సో నా కిచెన్ రూమ్ ఇది చాలా నీట్గా ఉంది. ఇంకా కొన్ని చేంజెస్ అయితే చేస్తాను త్వరలో. నా బ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళకండి.